హాయ్ ఫ్రెండ్స్, పాయా ఎలా రెడీ చేయాలో చూపెడతాను ఈరోజు. ఇదేంటంటే 8 కాళ్ళు అన్నమాట. 8 కాళ్ళతో మనం పాయా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. పాయాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, దాంట్లోకి 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవేంటంటే దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, సాజీరా, ఇది బగారాకు. ఇవి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు సాజీరా వేసేసుకోవాలి. తర్వాతకి బగారాకు, తర్వాత లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాతకి ఇలా కలపాలండి కొంచెం సేపు. మంట ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాతకి పసుపు వేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పాయా కాళ్ళను వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, బాగా ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం, 4 స్పూన్ కారం నిండుగా వేసేసుకోవాలి. స్పూన్తో 4 స్పూన్ల కారం వేసేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు. ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి. 2 లీటర్స్ పోసుకోవాలి వాటరు. 2 లీటర్స్ బాటిల్తో కొలతగా పోసుకుంటున్నాను. పాయాకి వాటర్ ఎక్కువగా కావాలి కదా, అందుకని ఎక్కువ వేసేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 10 మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 విజిల్స్ వరకు అలాగే ఉంచాలి. విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాము. వావ్, రెడీ అయిపోయిందండి. వేడి వేడి పాయా సూప్ రెడీ అయిపోయింది. అగో మెత్తగా ఉడికిపోయిందండి. వావ్, ఇంకా చపాతీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తినడమే. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.